మహామంత్రి, మన యూదా సామ్రాజ్యపు విశేషాలు ఏమిటి? ప్రభు, మన యూదా సామ్రాజ్య ప్రజలు అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మహామంత్రి, శబాష్. మంచి మాట పలికితివి. మాది ఎంతో ఆనందంగా ఉన్నది. ఆగండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. మేము రాజుగారిని కలవాలి. చిత్తం ప్రభు. ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట వచ్చారో వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టాలా? సరే, వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. మీరు లోపలికి వెళ్ళండి. రాజుగారికి మా ప్రణామాలు. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడని తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మేము ఖగోళ శాస్త్రజ్ఞులం. శాస్త్రంలో ప్రావీణ్యం గలవారం. అటువంటి నక్షత్రం మేము పుట్టినది మొదలుకొని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాం ప్రభు. ఆశ్చర్యంగా ఉన్నది. మీరు చెప్పే మాటలు కొత్తగా ఉన్నవి. సరే, ఇక మీరు వెళ్ళు. చిత్తం ప్రభు. ఆగండి జ్ఞానులారా, ఆగండి. ఆ బాలరాజుగా పుట్టిన వాడిని దర్శించి పూజించి మాకు కూడా వర్తమానం పంపుడి. మేము కూడా వెళ్ళి పూజింతుము. అలాగే రాజా. యూదులకు రాజుగా నేనుండగా మరొక రాజు పుట్టడం. ఆ బాలరాజుగా పుట్టిన వాడిని చంపేస్తా. ఆ మొక్కను చంపేస్తా. ఆ మొక్క అడ్డు తొలగిస్తా. ఏమంటావు మహామంత్రి? మన రాజ్యానికి అడ్డు వచ్చిన వాళ్ళని బ్రతకనీయొద్దు ప్రభు. ఒక్క రాను కాక ముందే తుంచి వేయాలి. నేనే యూదులకు రాజుని. నాటికి నేటికి ఇక ఎప్పటికైనా నేనే రాజుని.